హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్నీ తెలుగు అమ్మాయిలు. ఒకసారి కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మష్రూమ్స్‌ని కొంచెం వాటర్‌లో సాల్ట్ యాడ్ చేసుకొని శుభ్రంగా అదంతా క్లీన్ చేసుకోవాలండి. మిక్సీ జార్‌లో చెక్క, లవంగ, యాలకులు యాడ్ చేసుకొని టమాటా పీసెస్‌ని కూడా యాడ్ చేసుకొని పెరుగుని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ప్యాన్‌లో ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చెక్క, లవంగ యాడ్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా రెడీ చేసుకోవాలి. స్పైసెస్‌ని కావాలంటే యాడ్ చేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్పైసెస్‌ని యాడ్ చేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ముందుగానే దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్‌ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న దాన్ని టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని పసుపు, సాల్ట్‌ని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. టేస్ట్ తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ముందుగానే మష్రూమ్‌ని శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదండీ! వాటిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్‌ని చూసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి మష్రూమ్ కర్రీ అనేది. ఇలా ట్రై చేయండి. చాలా హెల్త్‌కి చాలా బెనిఫిట్స్‌గా ఉంటాయి కదండీ! చాలా మంచిది. ఇలా ట్రై చేయండి. లాస్ట్‌లో కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలాని యాడ్ చేసుకొని కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేసుకొని రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. బగారా రైస్‌లోకి కానీ బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే మష్రూమ్ కర్రీ ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.